వచ్చేసాయి. ఆ ఏరియాలో కొంచెం సమ్ ఏరియా అవడం వల్ల కొంతమంది పేరెంట్స్ ఏం చేశారంటే పిల్లల్ని తీసుకొని వాళ్ళ రిలేటివ్స్ అయినా పేరెంట్స్ వాళ్ళ హౌసెస్కి వెళ్ళిపోయారు సార్. ఆవిడకి వచ్చి 5 పిల్లలు సార్. సో వాళ్ళ థర్డ్ పాప వచ్చి అక్కడ ఉన్న పిల్లలతో, చుట్టుపక్కల ఉన్న పిల్లలతో ఆడుకుంటూ ఇంట్లో పేరెంట్స్కి చెప్పకుండా విజయవాడ వెళ్ళిపోయారు. విజయవాడ వెళ్ళిపోవడంతో అక్కడ మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు భిక్షాటన చేస్తూ ఉండగా వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తున్నారు. సో అక్కడ బైండ్ ఓవర్ చేసుకున్న తర్వాత వాళ్ళని సంబంధిత జిల్లాలకి సంబంధించిన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి బైండ్ ఓవర్ చేశారు. పాప యొక్క పేరెంట్స్ అక్కడికి వాళ్ళ యొక్క ఆధార్ జిరాక్స్లు, రైస్ కార్డ్ జిరాక్స్లు, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకువెళ్ళినప్పటికీ కూడా మీరే వాళ్ళ పేరెంట్స్ ఎలా అవుతారు అని చెప్పి ఒక క్వశ్చన్ రావడం వల్ల ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటే చెప్పిన్నారు, మీ సచివాలయం పరిధిలో మహిళా పోలీస్ ఉంటారు, వారిని తీసుకొచ్చి వారు తమ పిల్లలే అని చెప్పి ప్రూఫ్ చేసి మీ పిల్లలు మీకు అప్పగిస్తారని చెప్పిన్నారు సార్. సో వెంటనే నేను మా మున్సిపల్ కమిషనర్ షమీ గారికి అలాగే మా సతన్పల్లి టౌన్ SHO గారు సిఐ గారికి ఇంటిమేషన్ ఇచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆఫీస్కి వెళ్ళి ఆ ప్రూఫ్స్ మీకు చూపించి, సార్ అదే వాటిలో నేను 15 years నుంచి లీవింగ్ ఉన్నాను సార్, 100% వాళ్ళ పిల్లలే అని చెప్పి ఆ పిల్లకి ఆ పాపకి నేను బైండ్ ఓవర్ రాసి, ఈ పాప వాళ్ళ పాపే నేను బైండ్ ఓవర్ రాసి పాపను మళ్ళీ రిటర్న్ సతన్పల్లి టౌన్ SHO గారికి బైండ్ ఓవర్ చేసి పాప యొక్క పేరెంట్స్తో కూడా స్టేషన్లో బైండ్ ఓవర్ రాయించి అప్పగించడం జరిగింది. ఎక్సలెంట్, వెరీ గుడ్.